హలో ప్రియమైన వ్యాపారులు, ప్రాజెక్ట్ టచ్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం. మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము. ఇప్పుడు కంపెనీ యొక్క కీలకమైన ప్రాథమిక సూచికలను చూద్దాం. నెట్ఫ్లిక్స్ ఐఎన్సి టికర్ NFLX. ఈ సమీక్ష జూలై 15, 2025 నాటి డేటాను ఉపయోగించి సృష్టించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ నెట్ఫ్లిక్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. క్రియేషన్ 26 సంస్థలు పోలికలో పాల్గొంటాయి. సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది: -10 పాయింట్లలో 0.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 1.2 పాయింట్లు. మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మార్కెట్ మొత్తానికి సగటు రేటింగ్ 1.8 పాయింట్లు అని మేము గమనించవచ్చు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా 0.5 పాయింట్లు. నెట్ఫ్లిక్స్ ఐఎన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. నెట్ఫ్లిక్స్ ఐఎన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము 12 నెలల కంపెనీ షేర్లను చూస్తాము. నెట్ఫ్లిక్స్ ఐఎన్సి 86.2% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గం 65% ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. నెట్ఫ్లిక్స్ ఐఎన్సి విలువ $537.07 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $829 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ $24 బిలియన్లు. మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $139 బిలియన్లు. స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా. నెట్ఫ్లిక్స్ ఐఎన్సి మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో 64.814%. పుస్తకం విలువ 17.219%. ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. కంపెనీ ఆర్థిక బాధ్యతలు 17.524 బిలియన్లు. కంపెనీ మూలధనంలో 73%. పుస్తక విలువ ఖాతాల రుణం. కంపెనీ రుణ స్థాయి అంచనా ఆమోదించదగినది 0 పాయింట్లు. కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి 57.9. 43.7 ఉపవర్గంలో సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ విలువ నుండి లాభం నిష్పత్తి చెడు -1 పాయింట్. గత 12 నెలల లాభం $9,270 మిలియన్లు. తదుపరి 12 నెలల అంచనా లాభం ప్రాథమిక 13.3 బిలియన్లు. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 13.5. ఉపవర్గంలో సగటు 5.1. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. గత 12 నెలల ఆదాయం $39,870 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $51.96 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గం యొక్క సగటు 11.6%తో ఉపాంతత 23.3%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది 0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 4.107%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 1,478% తక్కువ.
సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $38,361,000 మరియు ఉపవర్గంలో $2,431,000 ఉన్నాయి. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం $662,100,000. ఉపవర్గంలో సగటు 55,6,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం $2,848,000. ఉపవర్గం $478,000. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ప్రతి ఉద్యోగి రేటింగ్ మంచిది 0.5 పాయింట్లు. 2.1% సబ్ కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య 1.6%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 52% స్థాయిని చూపుతుంది. నెట్ఫ్లిక్స్ Inc. ఉపవర్గానికి ఈ స్థాయి 54%. కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు $1,262. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $1,255. అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం. పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్. ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. మూల్యాంకనం ఫలితంగా నెట్ఫ్లిక్స్ Inc. సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు. ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్